తాటిపత్రి జ్ఞానము గారి యొక్క జీవన విధానము మరియు దేవుని సేవలో ఎంత ఘనంగా వాడబడినారో తెలిసిందే. పునీత అన్నమ్మ గారి సభను ప్రారంభించి కనీస విద్యకు నోచుకొని ఎంతో మంది ఆడబిడ్డలకు విద్యను అందించారు. ఇవన్నీ దివ్యవాణి టెలివిజన్ ఛానల్ ద్వారా 30 విభాగాల ప్రసారంలో నాటకాలు, పాటల ద్వారా దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క విలువైన జీవన విధానమును మీకు దగ్గర చేయడం జరిగింది. మీరు కూడా ఎంతో భక్తితో, విశ్వాసంతో వీక్షించి ఆమె యొక్క జీవన విధానమును కొనియాడడం జరిగింది. అందుకు మీకు మా ధన్యవాదములు. ఈ వారం నుండి విజయవాడ ప్రాంతంలో మా మద్రాస్ పునీత అన్నమ్మగారి సభ పలు రంగాలలో వివిధ దశలలో ఏ విధంగా అభివృద్ధి చెందబోతున్నదో క్లుప్తంగా వివరించబోతున్నాము. కావున మీరందరూ తిలకించి ఆసక్తి గలవారు దేవుని సేవలో దేవుని పిలుపుని అందుకోగలరని మా మనవి.
దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టం కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధారణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియ, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మిమ్ము ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నీలా క్యాంప్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు బెల్లంకొండ జ్ఞాన సుధాకర్ రావు మరియు పార్వతి. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంకొండ రాజేష్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పోతిరెడ్డి రాజపురెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోతిరెడ్డి సుజాత, తరుణ్ రెడ్డి, చైతన్య, పెంటారెడ్డి రేవంత్ రెడ్డి, తపస్వి, తుమ్మ అమర్ రెడ్డి, తేజస్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం.
పుట్టినరోజు జరుపుకుంటున్న శౌరీలు తుమ్మ బాలరెడ్డి సాహిత్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పూజ అమెరికా నుంచి సురేష్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ ఫిరంగిపురం సెయింట్ ఆన్ సభకు చెందిన సిస్టర్ ఏరువ మేరీ మార్సెల్ల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ ఏరువ శౌరీరెడ్డి రత్నమేరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు కె జయరాజ్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కె చిన్నప్ప కిరణ్ కుమార్ పార్వతి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అరుణ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దీపాన్ని వెలిగించి ఏదో ఉన్నతమైనటువంటి స్థలంలో పెడుతూ ఉంటాం. ఎందుకంటే ఇంటిలోనికి వచ్చే వారికి వెలుగునేస్తూ ఉంది. కానీ అలాంటి దీపాన్ని మనం ఏదో మంచం కింద కొంచెం కింద పెట్టం. ఎందుకంటే ఆ వెలుగు అనేది ఇతరులకు ప్రకాశింపాలి. అదేవిధంగా మన జీవితంలో కూడా మన వెలుగు అనేది విశ్వాసం, క్రీస్తు ఇచ్చినటువంటి విశ్వాసం మనం ఇతరులతో పంచుకోవాలి. విశ్వాసం అనేది మనలో పదిలపరుచుకుంటే సరిపోదు, ఇతరులతోనే పంచుకోవాలి. అలాగే క్రీస్తు వెలుగును కూడా మనం స్వీకరించి ఉన్నాం మన బాప్తిజంలో. అలాంటి వెలుగుని మనం క్రీస్తు వెలుగుని ఇతరులతో పంచుకోవాలి. కాబట్టి అలాంటి విషయమే మన ధన్య జీవితం జీవిస్తున్నటువంటి జ్ఞానమ్మ. తను కూడా తన జీవితంలో ఇలాంటి గొప్ప వరాల్ని ఇతరులతో పంచుకుంది. దేవుడిచ్చినటువంటి గొప్ప శక్తిని, గొప్ప వెలుగుని ఇతరులతో పంచుకుంది. కాబట్టి మనం కూడా మనకు ఇచ్చినటువంటి విశ్వాసం, మనకిచ్చినటువంటి వెలుగు ఇతరులతో పంచుకుంటున్నామా లేదా అని పరిశీలన చేసుకుందాం. కాబట్టి ఈ యొక్క పూజ ఆరంభంలో మనం చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములను అన్నింటినీ నీ మీది ప్రేమ, సోదర ప్రేమయను పునాదులపై స్థిరపరిచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవమునకు అర్హులమగునట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేముకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు. మొదటి పట్టణము ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. పారసీక రాజైన కొరేషు ఏలుబడి మొదటి ఏట ప్రభు అతని అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడొక లిఖితపూర్వమైన చట్టమును జారీ చేసి దానిని తన రాజ్యము నలుమూలలా ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. ప్రభు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన పలుకు నెరవేరునట్లు ఈ సంఘటన జరిగెను. పారసీక ప్రభువైన కొరేషు ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు
నన్ను ఈ భూలోకమంతటికి అధిపతి చేసెను. ఆయన యూదా రాష్ట్రమందలి యెరూషలేమున నన్నొక దేవాలయమును నిర్మింపుమని కోరెను. మీలో ఆ ప్రభువును కొలుచు ప్రజలెల్లరికీ ఆయన బాసటయై ఉండునుగాక. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేముకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు. ఆయన యెరూషలేమున పూజలందుకొను ఇశ్రాయేలు ప్రభువు. ఇన్నాళ్ళు ఇచ్చట శేషజనంగా బ్రతుకుచున్న ఆ ప్రభువు భక్తులు యెరూషలేముకు తిరిగిపోవుటకై ఇరుగు పొరుగు వారును తోడ్పడుదురుగాక. వారు ఆ భక్తులకు వెండి బంగారములను, వస్త్రు సామాగ్రిని, పశు గణమును యెరూషలేము దేవాలయమున అర్పించుటకు ఇయ్యవలెను. అప్పుడు యూదా, బెంజమీను గోత్రములు అధిపతులు, యాజకులు, లేవీయులు, ప్రభు వలన ప్రబోధితులైన వారందరూ ప్రభు మందిరమును పునర్నిర్మించుటకై యెరూషలేమునకు వెళ్ళుటకు సంసిద్ధులైరి. ఇరుగు పొరుగు వారు ఆ భక్తులకు వెండి బంగారములు, వస్తు సామాగ్రి, పశువులు, విలువగల బహుమతులు దేవాలయమున అర్పించుటకు స్వేచ్ఛంద కానుకలిచ్చిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనలను యెరూషలేమునకు మరలించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరారా నవ్వి సంతసముతో పాటలు పాడితిమి. అన్యజాతి వారును ప్రభు వీరికి ఘనకార్యములు చేసెనని పలికిరి. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. మనము మిగుల సంతసింతిమి. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు ఎండిన ఏరులు వాన నీటితో నిండినట్లుగా మమ్ము మరల సంపన్నులను చేయుము. కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకొందురు. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ఏడ్చుచు విత్తుటకు విత్తనములు ఎత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు వనలతో తిరిగి వత్తురు. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను.
ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు. యేసు ఇట్లు పలికెను, ఎవడైనను దీపమును వెలిగించి దాని మీద మూత పెట్టడు లేదా మంచం క్రింద ఉంచడు. లోనికి వచ్చి వారికి వెలుగునిచ్చుటకై దాన్ని దీపస్తంభంపై ఉంచును. దాచబడినది ఏదియో బయలు పడకపోదు, రహస్యమైనది ఏదియో బట్ట బయలు కాకపోదు. ఉన్నవానికే ఇయ్యబడును, లేని వానికి తనకు ఉన్నది అని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారో గమనింపుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవడైనను దీపమును వెలిగించి దాని మీద మూత పెట్టడు లేదా మంచము క్రింద ఉంచడు. మనం పాతకాలంలో చూసినట్లయితే ఈ లాంతర్లు, దీపాలు, నూనెతో కూడినటువంటి దీపాలు ఇలాంటివి మనం వాడేవాళ్ళం. అప్పుడు దాని యొక్క గొప్పతనం మనకు అర్థమయ్యేది. కానీ ప్రస్తుత కాలంలో మనకు ఎలక్ట్రిసిటీ, కరెంటు రావడంతో ఇక వాటి యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కావటం లేదు. మరి ఇలాంటి పరిస్థితే పాలస్తీనా దేశంలో ఉండేది. పాలస్తీనా దేశంలో వాళ్ళ ఇల్లు ఈ కొండల మీద, గుట్టల మీద ఉండేటి. కాబట్టి వారికి ఏ విధంగా కూడా ఈ ఎలక్ట్రిసిటీ, కరెంట్ అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ లాంతరు, తర్వాత నూనెతో కూడినటువంటి దీపాలను వెలిగించుకునేవాళ్ళు. అయితే ఆ దీపాలని ముఖద్వారంలో పెట్టేవాళ్ళంట, అది కూడా ఎత్తైన ప్రాంతంలో. అప్పుడు ఆ ఎత్తైన ప్రాంతం నుంచి అందరికి కూడా వెలుగునిచ్చేదని. అయితే దాన్నే యేసు ప్రభు గమనించి ఈ యొక్క ఉపమానం మనకు తెలియజేస్తున్నారు, ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క వెలుగు అనేది ఏంటి? ఈ వెలుగు అనేది మనం జ్ఞానస్థానం పొందినప్పుడు వ్యక్తిగతంగా ఒక కొవ్వొత్తుని మనకిస్తారు, వెలిగే కొవ్వొత్తుని. అంటే ఈ వెలుగుని స్వీకరించి అంటారు. అంటే ఆ వెలుగు దేనికి అర్థం అంటే క్రీస్తు ప్రభువుకే అర్థం. అంటే క్రీస్తు ప్రభువుని నీవు పొందావు అని. అదేవిధంగా మనకు జ్ఞానస్థానంలో ఎన్నో ప్రమాణాలు చేస్తూ ఉంటాం. పిశాచిని వదిలిపెట్టడం, క్రీస్తుని స్వీకరించడం, అంటే విశ్వాసాన్ని పొందాం ఆ సమయంలో. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు అనేటువంటి వెలుగుని స్వీకరించాం. రెండవదిగా విశ్వాసం ఆరంభమైంది, విశ్వాసాన్ని కూడా స్వీకరించి ఉన్నాం. కాబట్టి దాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. అందుకే ఒక కొలంబన్ ఈ యొక్క కాంగ్రిగేషన్ ఉంది. ఈ సభలో ఒక కొలంబన్ గురువు ఇంకొక కొలంబన్ గురువుని కలిసినప్పుడు వాళ్ళు ఈ విధంగా గ్రీట్ చేసుకునేవాళ్ళు. ఏమని అంటే కీప్ ద ఫెయిత్ అని. కీప్ ద ఫెయిత్ అంటే విశ్వాసాన్ని ఉంచుకో అన్నట్టు. అయితే ఒక కొలంబన్ ప్రీస్ట్ ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు కోనాన్. అయితే ఆ కోనాన్తో ఒక కొలంబన్ ప్రీస్ట్ ఈ విధంగా అన్నాడు, కీప్ ద ఫెయిత్ అని అన్నప్పుడు ఆ కోనాన్ అనేటువంటి గురువు ఏమన్నాడంటే ఐ విల్ నాట్ కీప్ ద ఫెయిత్ బట్ ఐ విల్ షేర్ ద ఫెయిత్ అని అన్నాడు. కాబట్టి నేను ఈ యొక్క విశ్వాసాన్ని ఉంచుకోను, నేను ఈ విశ్వాసాన్ని ఇతరులకు పంచుతాను అని అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, అదే క్రీస్తు వెలుగుని పొందిన మనం, క్రీస్తు విశ్వాసాన్ని పొందినటువంటి మనం మన దగ్గర ఉంచుకుంటే అది సరి అయింది కాదు. మనం ఇతరులతో పంచుకోవాలి. సో షేర్ ద ఫెయిత్ ఆర్ షేర్ ద లైట్ అనే విధంగా మనం మన జీవితంలో పాటించాలి. ఏ విధంగా అంటే ఒక చిన్న పాప ఒక కెథీడ్రల్ పెద్ద గుడికి వెళ్ళింది, వాళ్ళ అమ్మతో వెళ్ళినప్పుడు అక్కడ ఆ గుడిలో ఈ స్టెయిన్డ్ గ్లాస్ అంటే ఈ యొక్క
అద్దాలతో కూడినటువంటి విండోస్ ఉన్నాయి. దాంట్లో రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఇక ఆ సూర్యుని కిరణాల వల్ల ఆ బొమ్మలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఈ పాప తల్లిని అడిగింది, అమ్మ ఇక్కడున్నటువంటి బొమ్మలన్నీ ఏంటి అని అంటే, అక్కడున్న బొమ్మలన్నీ కూడా వాళ్ళందరూ పునీతులు అని చెప్పింది. ఆహా, పునీతులా, అయితే నాకు ఇప్పుడు పునీతులు అంటే ఎవరో తెలుసు అని ఆ పాప అన్నది. మరి ఎవరమ్మా అంటే, పునీతులు అనేవాళ్ళు వాళ్ళకు ఇచ్చినటువంటి వెలుగుని ఇతరులతో పంచుకునే వాళ్ళు అని అర్థం అని అన్నది. అంటే చూడండి, సూర్య కిరణాలు ఆ పునీతుల పటంలో పడ్డప్పుడు ఆ పునీతుల ద్వారా మనకు ఈ గుళ్ళోనికి ఒక పటంలాగా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ విశ్వాసం అనేది మనం ఇతరులతో పంచుకోవాలి, ఏ విధంగా అయితే పునీతులు చేశారో అని. కాబట్టి మన ఈరోజు దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ తను కూడా తన జీవితంలో పొందినటువంటి ఇలాంటి గొప్ప వరాల్ని ఇతరులతో పంచుకుంది. మరి ముఖ్యంగా ఆమె దేవుని యొక్క శక్తిని, బలాన్ని పొందింది. అటు తర్వాత తన యొక్క స్వశక్తితో, అంటే క్రీస్తు ఇచ్చినటువంటి బలంతో ఆమె ఏం చేసిందంటే ఇతరులకు విద్యను బోధించింది, ఇతరులకు చదువునిచ్చింది. మరి ముఖ్యంగా ఆడపిల్లలకు, అంటే ఆనాటి కాలంలో వితంతులు అనేవాళ్ళు అసలుకి వాళ్ళకి తావే ఉండదు. మరి ముఖ్యంగా ఆనాటి పురాణాలు, సాంప్రదాయాలు, తర్వాత 3 ఆచారాలు, వాటికి అన్నిటికీ కూడా అతీతంగా జ్ఞానమ్మ నడుచుకుంది. అంటే అవన్నీ కూడా పట్టించుకోకుండా నేను ఏ విధంగా అయినా కూడా ఆడపిల్లలకు చదువు ఇవ్వాలి, ఆ ఆడపిల్లలందరినీ కూడా ఒక ప్రయోజకులుగా చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆమె ఈ దేవుని శక్తితో, తర్వాత తన యొక్క బలంతో ఈ యొక్క గొప్ప పనిని చేసింది. అంటే తనకున్నటువంటి విశ్వాసాన్ని, తనకున్నటువంటి ఆ వెలుగుని ఇతరులతో పంచుకుందని మనం గమనించుకోవాలి. కాబట్టి యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం, మీరు లోకానికి వెలుగు, భూమికి ఉప్పు. అంటే మనందరం కూడా లోకంలో ఒక వెలుగుగా ఉండాలని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు. అదేవిధంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమును నడవక జీవపు వెలుగును పొందును అని. కాబట్టి మనం క్రీస్తును పొందినట్లయితే ఆ జీవపు వెలుగు మనలో ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా కీర్తన 119 5వ వచనం, నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి క్రీస్తు అనేటువంటి వెలుగు మనలో ఉంటే మనం ఎప్పుడు కూడా అంధకారంలో నడవము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు స్వార్థలో మనం గమనించిన విధంగా ఎవరైనాను దీపాన్ని వెలిగించి ఉన్నతమైనటువంటి స్థలంలో పెట్టాలి, అందరికి కూడా వెలుగునివ్వాలి. అలాగే మన జీవితంలో కూడా విశ్వాసం అనేటువంటి వెలుగు, క్రీస్తు ఇచ్చినటువంటి వెలుగు పదిలపరుచుకొని 10 మందితో పంచుకోవాలి. అదే క్రైస్తవ జీవితం, అదే క్రైస్తవ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి జ్ఞానమ్మ వలె మనం కూడా మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకున్నాం. అదేవిధంగా మనకిచ్చినటువంటి ఆ క్రీస్తు వెలుగుని ఇతరులకు చూపుతూ వాళ్ళను కూడా క్రీస్తు మార్గంలో నడిచే విధంగా దోహదపడదాము, సహాయం చేద్దాము. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువ పాపు గారిని, మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలను అందరిని కూడా ఆశీర్వదించి వారు చేస్తున్నటువంటి సువార్త క్రియలన్నిటిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి పనిని దీవించండి. మరి ముఖ్యంగా ఎవరైతే దివ్యవాణి అభివృద్ధికై ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు వారిని దీవించండి. అదేవిధంగా ఈరోజు తమ ఉద్దేశాలకై పూజలు పెట్టించిన వారిని కూడా దీవించి ఆశీర్వదించండి.
ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క పని మీదే అని గమనించుకొని మరి మేము కూడా సరైన రీతిలో తగిన విధంగా పని చేసి అభివృద్ధి చేసేలా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా మీరు ఇచ్చినటువంటి ఆ వెలుగును మేము ఇతరులతో పంచుకోవాలని ఆ దీపాన్ని మేము ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంలో పెట్టి మరి మా జీవితం ద్వారా కూడా మా యొక్క మాట ద్వారానే కాకుండా జీవితం ద్వారా ఆ వెలుగును ఇతరులతో పంచుకునే విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా భార్య భర్తలను దీవించండి, వారి కలిగినటువంటి బిడ్డలను దీవించండి. ఇంకా ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని తాకిముట్టి స్వస్థపరచండి. ఇంకా వృద్ధాపంలో పడకకే నిమిత్తమై తమ జీవనాన్ని సాగిస్తున్నటువంటి బిడ్డలను ప్రత్యేక విధంగా దీవించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలు అర్పణలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును ఒసగి అపమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు మరి మాతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రేష్ఠ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దేవే గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు, గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేస్వ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలు మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానంలో ప్రదర్శింపగలుగుటకును నీ నిత్య సహాయము మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.